ఉగాది మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న సూచీలపైన, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలపైన, ప్రపంచ దేశాలకు సంబంధించి లేదా ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్లపైన ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షలు అయినా కానివ్వండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల కాలంలో మనం వార్తలు నిలుస్తున్న అన్ని సూచీల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఒక టాపిక్, వార్తలు నిలిచిన ర్యాంకింగ్స్. సో ఏదైనా ర్యాంకింగ్స్ కానీ, సూచీలు కానీ వార్తల్లోకి వస్తున్నాయి అంటే ముందుగా మనం ఏం చూడాలంటే ఆ సూచీ యొక్క పేరేంటి, ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది దాని పేరు, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, అందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, అంటే టాప్ 3 అలా గుర్తుంచుకోండి, లేదంటే ఒకటైనా గుర్తుంచుకోండి. భారత్ యొక్క స్థానం ఎంత, మరియు ఆ దేశాలకు సంబంధించిన స్కోర్ ఎంత అని కూడా కొన్ని క్వశ్చన్ పేపర్స్లో అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక సంస్థ, ఒక అంతర్జాతీయ సంస్థ, అది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, చాలా సూచీలను విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇటీవల 2024 సంవత్సరంలో బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ర్యాంకింగ్స్ పేరుతో, బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ర్యాంకింగ్స్ పేర్లు చూడండి. సో బిజినెస్ వ్యాపార, ఎన్వైర్న్మెంట్ పర్యావరణ ర్యాంకింగ్స్. సో బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ర్యాంకింగ్స్ అనే సూచి లేదా ర్యాంకింగ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ సంస్థ రిలీజ్ చేసింది అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. అంటే వ్యాపార పరిస్థితులకు సంబంధించి ఏ ఏ దేశంలో ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలోని దేశాలకు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు. మరి ఈ సూచీలో దాదాపు 11 కేటగిరీస్లో ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఓవరాల్గా కనుక మనం తీసుకుంటే ఈ సూచీలో సింగపూర్ వరుసగా 16వసారి టాప్ పొజిషన్లో నిలిచింది. సో వ్యాపార అనుకూలతకి సంబంధించి లేదా వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే సింగపూర్. ఇందులో స్కోర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 8.5 సింగపూర్ యొక్క స్కోరు ఫస్ట్ పొజిషన్తో నిలిచింది. సెకండ్ వచ్చేసి డెన్మార్క్. సో 8.41 స్కోర్తో సెకండ్ పొజిషన్లో. అమెరికా వచ్చేసి థర్డ్ పొజిషన్లో 8.40 థర్డ్ పొజిషన్లో నిలిచింది. అండ్ మరి భారతదేశం విషయానికి వస్తే 1.08 స్కోర్తో 51st ర్యాంకుతో వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంప్రూవింగ్ కేటగిరీ భారతదేశానికి సంబంధించి ఏంటంటే FDI పాలసీ అనేది అనుకూలంగా ఉంది, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి అనుకూలంగా, అండ్ ఫారిన్ ట్రేడ్ విషయంలో ఎక్స్చేంజ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ ట్యాక్స్ రిజమ్ విషయంలో అనుకూలతలు ఉన్నాయి. సో 2024 నుండి 2028 వరకు ఈ విధమైన అనుకూలత అనేవి భారతదేశానికి ఉంటాయని చెప్పేసి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు చెప్పడం జరిగింది. సో ఇండియా ర్యాంక్డ్ థర్డ్ ఇన్ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ విత్ ఇంప్రూవింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఇంప్రూవ్మెంట్ని చూపించడంలో మాత్రం భారతదేశం థర్డ్ ఉందంట. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింబాబ్వేస్ న్యూ గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. గత 2022 సంవత్సరాన్ని కనుక మనం పరిశీలిస్తే మోసీ ఓవా తున్యా ఈ పేరు గుర్తుంచుకోండి. దీని గురించి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ TSPSCకి సంబంధించి 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా, అందులో ఒకసారి ఈ మోసీ ఓవా తున్యా అనేది ఏ దేశానికి సంబంధించిన గోల్డ్ కరెన్సీ అని అడిగారు. సో
2022 సంవత్సరంలో గోల్డ్ కరెన్సీని లాంచ్ చేసిన దేశంగా జింబాబ్వే వార్తల్లోకి వచ్చింది. అప్పుడు ఎందుకంటే తీవ్ర ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ చర్య తీసుకుంది. ఇక పక్కన పెట్టేస్తే మరి రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే జిగ్ అంటే జింబాబ్వే గోల్డ్ కాయిన్ అన్నట్టు, గోల్డ్ కరెన్సీ. జిగ్ అనే కరెన్సీ పేరుతో ఇటీవల మరొక గోల్డ్ కాయిన్ని రిలీజ్ చేస్తూ జింబాబ్వే వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ కూడా జింబాబ్వే అనేది తీవ్ర కరువు కారణంగా స్టేట్ ఆఫ్ డిజాస్టర్గా ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. అది కూడా డిస్కస్ చేస్తాం. ఇటీవల జింబాబ్వే తరచు వార్తలకు వస్తుంది, కొంచెం చూడండి. సో జింబాబ్వేస్ న్యూ గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ ఇది న్యూ గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ. సో దీనికి ఫిజికల్ ఫామ్ ఉండదు, మనకి సేమ్ ఏదైతే డిజిటల్ కరెన్సీ ఉందో దానికి ఈక్వివాలెంట్గా గోల్డ్ని కన్సిడర్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో ఇది జింబాబ్వేకి సంబంధించి జిగ్ అనే ఒక గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన దేశం ఏదంటే జింబాబ్వే, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీ. అండ్ అంతరిక్షంలోకి టాటా ఉపగ్రహం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో భారత్లో అసెంబుల్ చేసి పరీక్షించిన సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ రీసెంట్గా ప్రకటించడం జరిగింది గత సోమవారం రోజున. సో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని రోదస్లోకి చేరవేసినట్లు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. టీశాట్ 1A అనే ఉపగ్రహం హై రిజల్యూషన్ అంటే ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ క్లారిటీతో ఇస్తుంది. హై రిజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించగలుగుతుంది. మల్టీ స్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫోటోలను భూమికి బట్వాడ చేయగలుగుతుంది. ఇది బ్యాండ్ వ్యాగన్ 1 మిషన్ కింద ఈ ఉపగ్రహాన్ని పంపినట్లు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, టాటా ఉపగ్రహం పేరేంటి, ప్రత్యేకతలు ఏంటి, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల ఇటువంటి చాలా అడిగారు. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో స్పేస్ శాటిలైట్ గురించి ఇటువంటి అడుగుతున్నారు. వాటి యొక్క ఉపయోగం ఏంటని స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు, జాగ్రత్తగా చూడండి. అండ్ అభ్యర్థులకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ ప్రకటించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ మీకు CA 360 కోర్సును అందిస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ మిస్లీనియస్ అంశాలు అన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ అనే సింగిల్ సబ్జెక్ట్ అని కాకుండా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి అందులో చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీ కంటెంట్లో చూసినా కూడా మీకు చాలా PDFs అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకసారి చూడండి. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా సముద్రాలు ఉంటున్నాయి అంట. మనందరికీ తెలుసు సముద్రాలలో కూడా ప్లాస్టిక్ చేరుతోంది. రీసెంట్గా ఇటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసాము. ప్లాస్టిక్లో ఉండేవి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే దట్ కాజ్ క్యాన్సర్స్. మరి అటువంటిది ప్లాస్టిక్ అనేది భూమిపైన మనం చేసే తప్పిదం, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. అందులో భాగంగా భూమిపైన కాకుండా ప్లాస్టిక్ సముద్ర గర్భంలో కూడా చేరుతోంది. దీనిపైన అధ్యయనం చేస్తూ టొరంటో శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు. చూడండి, సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంత మేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు, యాక్యురేట్గా అంచనా వేశారు. సముద్రంలో ప్లాస్టిక్ రేణువులు ఎన్ని ఉన్నాయని. ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా సముద్రాలు మారాయని, 30 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయాయని ఆస్ట్రేలియాకి సంబంధించిన జాతీయ సైన్స్ ఏజెన్సీ మరియు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకుల తాజా అధ్యయనం లెక్క తేల్చింది. గుర్తుంచుకోండి. అండ్ ఒప్పందాలు వార్తల్లో ఈరోజు ఒక 4 ఒప్పందాలు వార్తల్లోకి వచ్చినాయి. MOUs, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. ఒప్పందాలపైన ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడుగుతారు. మీకు CA 360 2024లో నేను MOUs అని చెప్పేసి వార్తలు నిలుస్తున్న ఒప్పందాలుగా ప్రత్యేక వీడియోలు కూడా ఇస్తున్నాను, ఎందుకంటే వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ రీసెంట్గా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో వారికి మరియు US నేవీకి మధ్య కుదిరిన ఒప్పందం. సో కొచ్చిన్ షిప్ యార్డ్ సైన్స్ షిప్ రిపేర్ అగ్రిమెంట్ విత్ US నేవీ. ఇటీవల భారతదేశంలోని ఏ షిప్ యార్డ్ వారు US నేవీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించి షిప్స్ ఏవైతే ఉంటాయి, పెద్ద పెద్ద నౌకలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రిపేర్ అగ్రిమెంట్. సో డైరెక్ట్ పాయింట్ పైన కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఓకేనా? సో యాజ్ ఇండియా అండ్ US లుక్ టు ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఇన్ ద షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ టు టర్న్ India into a regional hub, Cochin Shipyard Limited became the third Indian shipyard to enter into master shipyard repair agreement with US, which will enable to repair US Navy
షిప్స్. గుర్తుంచుకోండి, ద స్టేట్ రన్ షిప్ యార్డ్ ఫెసిలిటీ ఇన్ కొచ్చి ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద లైన్ ఆఫ్టర్ లార్సన్ అండ్ టార్బో అండ్ మజగావ్ షిప్ యార్డ్ లిమిటెడ్. గతంలో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు యుఎస్ నావీతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. థర్డ్గా అండ్ నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉంటుంది కదా. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వారు మరియు ఒక ప్రైవేట్ సంస్థ రిమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలు గుర్తుంచుకోండి. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసిన సంస్థ, ఇదేమో ప్రైవేట్ సంస్థ రిమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే భారతదేశంలో లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించి కానివ్వండి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కానివ్వండి, లేదా ఈ వేస్ట్ రీసైక్లింగ్ విషయంలో కానివ్వండి, అవగాహన కోసం ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ పార్ట్నర్స్ విత్ రిమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ సస్టైనబుల్ బ్యాటరీ అండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్. ఒక ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం వీటిని రీసైకిల్ చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దేశీయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈవీ బ్యాటరీల తయారీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్. అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి బ్యాటరీస్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా కూడా 100% ఆధారణ ఎందుకు దక్కుతలేదంటే అందులోని బ్యాటరీస్ లిథియం అయన్ బ్యాటరీస్ వాడతారు. అవి ఎక్కువగా అంటే సింపుల్గా ఏమంటే దాని స్ట్రెంత్ కనుక చూస్తే ఎక్కువసేపు ఛార్జింగ్ ఆగకపోవడం ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తారంట. ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే సంస్థతో కియా హ్యూండాయ్ మోటార్స్ జట్టు కట్టినాయి. చూడండి, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యూండాయ్ కార్స్ ఉంటాయి కదా అది మరియు కియా జట్టు కట్టాయి. భారత్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా ఇది ఉద్దేశించబడిందని ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యూండాయ్ తెలిపింది. 3 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా హైదరాబాద్లో కుదిరిన ఒక ఒప్పందము 2 సంస్థలకు సంబంధించి ఆంథ్రోపో అంటే హ్యూమన్ కైండ్. సో ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీటి మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే మానవ జీవశాస్త్రం మరియు పర్యావరణం విషయంలో ఇరు సంస్థల మధ్య సమాచార మార్పిడి సహకారం కోసం ఉద్దేశించబడిన కోఆపరేషన్ అగ్రిమెంట్. సో ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. దేశంలోని తొలి పర్యావరణ హిత సిమెంట్ యూనిట్ ఏర్పాటు ఎక్కడ అంటే గుంటూరులో. ఇటీవల 2500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎవరు అంటే శ్రీ సిమెంట్ సంస్థ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి కనీసం 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలి. అండ్ పర్యావరణ హిత అంటే ఎన్వైర్న్మెంట్ పరంగా తీసుకునే చర్యలు ఇందులో అద్భుతం. సో ఎకో ఫ్రెండ్లీగా ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రొడక్షన్ జరుగుతుంది. గుర్తుంచుకోండి ఎక్కడ ఏంటి అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన ఒక దిగ్గజ ఆటగాడు ఫుట్బాల్ క్రీడాకారుడు. సో ఐరిష్ ఫుట్బాలర్ అంటే ఐర్లాండ్ దేశానికి సంబంధించిన ఒక ఫుట్బాలర్ జోయే కిన్నర్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. యాక్చువల్గా తన గురించి ఎందుకు ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నానంటే తను ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీంకి కూడా కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి. అంటే మన భారతదేశంతో సంబంధం ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఐర్లాండ్ సంబంధించిన దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మరణించారు. తన పేరు గుర్తుంచుకోండి. ఏ రంగము ప్రత్యేకత ఏంటని అడగవచ్చు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకి వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ర్యాంకింగ్స్ వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్స్ అనే అంశం వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ జిగ్ అనే ఒక డిజిటల్ కరెన్సీ జింబాబ్వేకి సంబంధించి. అంతరిక్షంలోకి టాటా ఉపగ్రహం అనే అంశము. నెక్స్ట్ ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా సముద్రాలు మారుతున్నాయని చెప్పేసి మొదటిసారి ఒక అధ్యయనం. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు యుఎస్ నావీకి మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు మరియు రిమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ భారతదేశంలోనే తొలి పర్యావరణ హిత సిమెంట్ యూనిట్ గుంటూరులో శ్రీ సిమెంట్ వారు. అండ్ నెక్స్ట్ జోయే కిన్నర్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏ రంగంలో సుప్రసిద్ధులు అంటే ఫుట్బాల్ దిగ్గజము, భారత మాజీ పురుషుల ఫుట్బాల్ కోచ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.